ఓం అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియాత్మ బంధువులకు నమస్సులు. జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ప్రాప్తించడం దుర్లభమే. అనేక జన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మ లభించింది. మరి ఇంతటి మహత్తరమైన మానవ జన్మను పొంది చతుర్విధ పురుషార్థములను సాధించకపోతే ఆ జన్మ వ్యర్థం. ముఖ్యంగా జనన మరణ రాహిత్యం కోసం, మోక్ష స్థితి కోసం ప్రయత్నించని మానవ జన్మ నిరర్థకం. మరి ఈ స్థితిని నీవు పొందాలంటే ఏదో ఒక మార్గాన్ని అనుసరించాలి. కర్మ మార్గము, భక్తి మార్గము, ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము చేపట్టాలి. ఈ మార్గాలలో భక్తి మార్గం చాలా సులభమైనది. నవవిధ భక్తి మార్గములలో స్మరణ అనేది అత్యంత అద్భుతమైనది. అందరూ చక్కగా ఆచరించదగినది. పెద్ద పెద్ద తపస్సులు, యజ్ఞయాగాది క్రతువులు, బహువిధ అర్చనలు ఈ కలియుగ మానవులు చేయలేకపోవచ్చు. అందుకే భగవానుడు కరుణతో కలౌ నామస్మరణేన ముక్తి అనేటటువంటి అద్భుత సదుపాయం కల్పించాడు. మరి ఈ నామస్మరణ ఎప్పుడు చేయాలి అంటే ఎల్లప్పుడూ నామస్మరణ చేస్తూ అంత్యకాలమునందు కూడా చేయాలి. అలా చేస్తే పరమగతి ప్రాప్తిస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అభయం ఇచ్చాడు. ఈ శరీరం జీర్ణమైపోయేది, పరిణామశీలమైనది, బాల్య కౌమార యౌవన వృద్ధాప్యములతో కూడినది, అనేకమైన రోగములకు నిలయం. అందుచేత శరీరం నేలపై ఎప్పుడు పడిపోతుందో తెలియదు. శరీరం బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవన్నామస్మరణ చేయడం మంచిది. వృద్ధాప్యంలో అంత్యకాలంలో మనస్సు నిశ్చలంగా ఉండదు అని శేషప్ప కవి నరసింహ శతకంలో ఇలా వెల్లడించారు. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. ఆవేల యమధూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో. నాటికిప్పుడే చేసెద నీ నామ భజన తలచెదను చెవి వినవయ్య దయను తోడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాం. ఓ ధర్మపురి నివాస నరసింహస్వామి, బ్రతికంతకాలం నిన్ను భజిస్తానో లేదో, స్మరిస్తానో లేదో తప్పను అయినా కూడా, కానీ మరణకాలంలో మర్చిపోతానో ఏమో అనే భయంగా ఉన్నది నాకు. ప్రాణాలు పోయేటప్పుడు ఈ ప్రాణాలను పట్టుకొని పోవడానికి యమదూతలు ఆగ్రహంలో వచ్చినప్పుడు మరి నీ నామస్మరణ నాకు గుర్తొస్తుందో లేదో. ఈ ప్రాణాలను పట్టుకునేది ఎవరు? ఆ యమదూతలే కదా. ఒక్కరే పట్టుకుండేది ఎవరు? ఆ యమదూతలే పట్టుకుంటారంట. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణము సూక్ష్మంగా వెళ్ళిపోతుంది, అది సూక్ష్మమైనటువంటిది. ఆ ప్రాణాన్ని నువ్వే పట్టుకుంటే బతికినప్పుడు ఎక్కడ పోతుంది, ఎలా ఉంటుంది, దాని గమనం ఏంటి? దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకుంటే యమధర్మరాజు అట్లా ఆగాల్సిందే. నేను ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం నీ ప్రాణాన్ని అధిగమించి నీ ప్రాణాన్ని నీ చేతిలో పెట్టుకొని ఉండొచ్చు. అంత శక్తిమంతులు ఉన్నారు మన దేశంలో మహాత్ములు చాలామంది. అందుకే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని పరిత్యాగం చేశారు. ఇంకా ఉండాలంటే ఉంటారు, వెళ్ళాలంటే వెళ్తారు. ఎందుకు వాళ్ళు ఉండాలంటే ఉంటారు, వెళ్ళాలంటే వెళ్తారు? మరణం కూడా వారి చేతిలోకి వచ్చిందంటే ప్రాణాన్ని అదుపులో పెట్టుకున్నారు. ప్రాణం లేదా? అందరికీ ఉంది. ఈ ప్రాణం రకరకాలుగా ఉంది. మనం పంచప్రాణాలని చెప్తుంటాం. అయితే ఈ ప్రాణ గమనాన్ని
ఈ ప్రాణం ఎక్కడ ఉంటుంది, అదేమైనా నిలబడతాదా, మనం చెప్పిన చోటు నిలబడగలదా, ఇవన్నీ ఆలోచించి ఆ ప్రాణాన్ని మనం గినక నిగ్రహించగలిగితే అది నీ ఇష్టం చెప్పినట్టు ఉంటుంది. ఇంకా దేహం నుంచి పొమ్మంటే పోతుంది, ఉండమంటే ఉంటుంది. ఇది యోగులు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యం. కాబట్టి మరణ సమయమునందు యమదూతలు నా ప్రాణాన్ని పెకలించి తీసుకుపోతున్నప్పుడు మాట కూడా బయటికి రాకోకుండా కఫ వాత పిత్తములు దీని మీదనే దృష్టి వస్తుంది. బాధలు ఉన్నప్పుడు బాధల మీద దృష్టి పోతుంది కానీ భగవంతుని మీద దృష్టి వస్తుందా? ఈ బాధలను కూడా మనం లెక్క చేయకోకుండా ఇది ఎట్లా పోయేదే కదా, నా వెంట వచ్చేది ఇది కాదు కదా, ఇది పోనీలే, నా వెంట వచ్చేది నా సంస్కారం అని అప్పుడు భగవన్నామస్మరణ పెట్టాలి. మనం దీని మీద దృష్టి పెట్టకూడదు. దీని మీదనే కాదు, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళ మీద, ఆస్తుల మీద దృష్టి పెట్టకూడదు. పెట్టినా అవి నెమ్మది రావు. అప్పుడు అది చూడాలా, ఇది చూడాలా, అది తినాలా, ఇది తినాలా, వాడిని పిలుచు, ఇన్ని పిలుచు. ఏంటికి ఇది ఎంత అంటే వీళ్ళ మీద భ్రాంతి, వీళ్ళ మీద మమకారము. ఆ మమకారమే మనల్ని పంపముంచేది. అదే కదా, ఎవరో బాగులు కాలిపోయినా అంటే నువ్వు ఏడ్చావా? ఏడ్చావు. ఎవరో లేదు కాదులేనా అంటే అంటున్నా అసలు లేదు అని కూర్చుంటాం. అలా కాసేపండి ఎవరో కాదంటున్నా నీవే అన్నాడు అనుకోవచ్చు. ఇంక ఈ కుర్చీ గిర్చీసి పెట్టి ఈ ప్రసంగాన్ని వదిలిపెట్టి పరిగెత్తాం. ఎందుకు పరిగెత్తాం చెప్పండి? ఇంతకుముందు కాలింది వామే కదా, ఇప్పుడు కాల్చున్నది వామే కదా, ఎందుకు పరిగెత్తినావు? నా అది అని అక్కడ స్టాంప్ వేసినాం. వాస్తవంగా అది నీరు కాకపోయినా నాది అని దానికి మనం స్టాంప్ వేసుకొని అది ఎడపోతాదో అని తహతహలాడతాం. కానీ దాని యొక్క లక్ష్యం పోవడమే. నువ్వు ఆరాటమన్నా తహతహలాడినా అది నీది కాదు. నీ దేహం నీది కాదు. నీ దేహం నీదైతే నాకు వృద్ధాప్యం వదిలితే వయసులో ఉండాలని కోరుకోవా? నీ మాట ఇంటుందా? ఎందుకు లేదంటే నీది కాదు కాబట్టి మనకంతా ఉంటే భ్రాంతి అంటే ఇది నాది వస్తున్నావు కానీ ఇది కానీ కాదు. నేనైతే నువ్వు చెప్పినట్టు కానీ వెళ్ళేది కాబట్టి అది నీది కాదు. కాబట్టి బాగా గమనించి ఆ మరణ సమయంలో స్నానం చేయాలి. కాబట్టి ఆ సమయంలో నేను నారాయణ అనే నామాన్ని పలుకుతానో లేదో తండ్రి, శ్రమ చేత పిలవలేకపోతానేమో, అందుకే నేను ఇప్పుడే చేస్తున్నాను నీ నామం. రేపటికి నీళ్ళు దొరుకుతాయా లేదని ఈ రోజే పట్టుకుంటానే పొగాయలు ముందుగానే మొత్తం అన్నింటి నింపరా ఎత్తి పెట్టాకండి. రేపు అనుకుంటారా లేదా నీళ్ళు వస్తాయనేమో అంటే అడుగుతాం, స్టాక్ పెట్టేటాం. మరి ఈ పనికి వల్ల నీళ్ళకి ఇంత అలవడి స్టాక్ పెట్టుకున్న నీవు అద్భుతమైనటువంటి సంస్కారాన్ని, భగవన్ నామస్మరణను, నీకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఆ నామాన్ని నేను స్టాక్ ఎందుకు పెట్టుకోవడం లేదు? ఆలోచిద్దాం. ఏది పనికి వస్తుందో ఏది పనికి రాదో మీరు కూడా బాగా ఆలోచించండి. నేను చెప్పిందే నిజమని అనుకోకండి. ఒకసారి మీ మనసుతో ఆలోచించి ఏది నిజమో తెలుసుకోండి, ఆ నిజం మీద పరిగెత్తండి. అంటే అది చేయడానికి పరిగెత్తాకండి. వెలుతురులో ప్రయాణం చేయండి, అద్భుతంగా ఉంటుంది. అజ్ఞానంతో వెళ్ళొద్దండి, జ్ఞానంగా జీవించండి. కాబట్టి ఓ తండ్రి, నేను నీ నామాన్ని స్మరిస్తానో లేదో అని చెప్పి ఆయన బాధపడుతూ ఇప్పుడేం చేస్తాను అంటున్నాడట. మరి ఈ నామస్మరణ ఎంత అద్భుతమైనది అంటే అంత అద్భుతం. ఒక పద్యంలో చెప్తున్నారు కవి గారు, అది మన రామాచార్య గారు ఆ పుస్తకంలో రాయడం జరిగింది. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ పాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరించవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. భలిరా నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దివ్యమైనటువంటి నామ మంత్రాన్ని, ఆ భగవన్నామాన్ని జపిస్తే పాపములన్నీ పారద్రోలచ్చు. తెలుసో తెలియకో గతంలో పాపాలు చేసి ఉంటారు. తెలిసి అయితే చేసి ఉంటారు, బహుశా తెలియకనే చేసి ఉంటాం. మరి ఇప్పుడు తెలిసింది కాబట్టి మరి ఇంతకుముందు అవి చేశాను ఇవి చేశాను ఎవరు బాధపడద్దు, ఏడవద్దండి. భగవన్నామాన్ని జపించంటే అవి చెల్లు పోతాయి. చెల్లు చేసుకోండి.
చనిపోయే లోపల ఏమైనా పాప పంకిలం ఉంటే అలా పాపాలను తొలగించుకొని భగవంతుణ్ణి శరణి వేడి యమభటుల నుండి తప్పించుకొని నిరంతర ఆ హరినామ స్మరణ చేత జీవన్ముక్తిని పొంది తద్వారా విదేహముక్తిని మీరందరూ పొందుదురుగాక. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి